Jai Shri Ram. Today day March 23. ఇవాళ ట్రేడ్స్ విచ్చల విడిగా తీసుకున్నా. 4 ట్రేడ్స్ తీసుకున్నా. అసలు డైలీ 2 అని అనుకున్నా కానీ ఇవాళ ఓవర్ ట్రేడ్ చేసిన బాగా. అయితే అంతకన్నా ముందు మనం మార్కెట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డే టైం ఫ్రేమ్కి వెళ్దాము. డే టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో అనుకుంటా ఇవి ఫామ్ అయినాయి. మళ్ళీ మనం ఇక్కడ ఇది చూస్తే ఇక్కడ ఇది రిజెక్షను, నెక్స్ట్ ఇక్కడ రిజెక్షను, నెక్స్ట్ ఇక్కడ రిజెక్షను, నెక్స్ట్ ఇక్కడ రిజెక్షను, తర్వాత ఇవాళ మార్కెట్ బుల్లిషే అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇవన్నీ రిజెక్షన్లు, తర్వాత డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్, తర్వాత అప్ ఉంటుందని చెప్పేసి అట్లా బుల్లిషే ఉంటుందని చెప్పేసి అనుకున్నాను నేను. అయితే ఇక్కడ మనం ఇవాళ చూస్తే ఇవాళ నార్మల్గా నాకు ట్రేడ్ అనేది నాకు ట్రేడ్ తీసుకోవడానికి నాకు ఇక్కడ చాయిస్ లేకుండే. ఇక్కడ మనం ఒకసారి చూస్తే నిన్న ట్రేడు ఇది 15 మినిట్ టైం ఫ్రేము. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇది హయ్యర్ హై, హయ్యర్ లో ఫామ్ అయింది. ఇక్కడ చూస్తే హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, తర్వాత నాకు ఇక్కడ హయ్యర్ హై అనేది నాకు ఇక్కడ కూడా నాకు ఇక్కడ ఇప్పుడు ఇది హయ్యర్ హై, హయ్యర్ లో అనేది మార్కెట్ వస్తుంది కదా. కాకపోతే నాకు ఇక్కడ నాకు ఎంట్రీ పాయింట్ అనేది నాకు ఎక్కడ రాలేదు, నాకు ఎక్కడ కనబడలేదు. ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకుందామని చెప్పేసి ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఇది 15 మినిట్ టైం ఫ్రేమ్. ఒకవేళ 5 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూస్తే 5 మినిట్స్లో కూడా నాకు ఎక్కడ ఇది ఎంట్రీ పాయింట్ అనేది కనిపించలేదు. ఇక్కడంతా మార్కెట్ మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ కూడా ఎంట్రీ పాయింట్ అనేది నాకు ఇక్కడ ఏర్పడలేదు. ఇక్కడ తర్వాత ఇక్కడ హయ్యర్ హైని నేను ఇక్కడ ఇది ఉన్నదేమోనని చెప్పేసి అనుకున్నాను. అనుకొని అసలు ఇది హయ్యర్ హై అనేది కాదు ఇది. ఎందుకంటే ఇది ఇక్కడ హయ్యర్లో ఉంది కదా, హయ్యర్లోని రిజెక్షన్ చేయలేదు, ఇది సపోర్ట్ చేయలేదు. దీన్ని ఇక్కడ డౌన్కి రాలేదు. ఇది ఇక్కడ పైకే, ఇక్కడ ఇది హయ్యర్లో ఎప్పుడైపోతుంది, దీన్ని బ్రేక్అవుట్ చేసినప్పుడు హయ్యర్లో అవుతుంది. కాకపోతే దీన్ని బ్రేక్అవుట్ అనేది చేయలేదు. అప్పుడు మార్కెట్ ఏమున్నది, తర్వాత అప్ ట్రెండ్కి అయిపోయింది. మనం ఇక్కడ చూస్తే దీన్ని హయ్యర్లోని దీన్ని రిక్వెస్ట్, దీన్ని అసలు క్రాస్ అనేది చేయలేదు. ఇక్కడ హయ్యర్లో ఇక్కడ మనకి ఇది ఫామ్ అయినాక ఇది చూస్తే తర్వాత కాకపోతే నేను ఇక్కడ సపోర్టింగ్ లైన్ నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ డ్రా చేసిన సపోర్టింగ్ లైన్, ఇక్కడ ఇది డ్రా చేసిన సపోర్టింగ్ లైన్ దగ్గర ఇది డ్రా చేసి తర్వాత 1 మినిట్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అసలు నాకు ఇలా ఎంట్రీ పాయింట్ అనేది లేదు. నేను ఇవాళ ట్రేడ్ తీసుకోవద్దని చెప్పేసి అని అనుకున్నా. కాకపోతే నాకు మన ఈ చేతిలో ఉంటుంది కదా మనకు, ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ నేను దీన్ని తీసుకున్నాను. ఇక్కడ సపోర్ట్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ వచ్చింది కదా. మినిమం ఎంత లేకున్నా అని ఇందులో ఆఫ్. ఇప్పుడు తర్వాత నేను ఏమనుకున్నా, ఈ ట్రెండ్ లైన్ ఇట్లా వస్తుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ సేల్ చేసిన. ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ దీన్ని రిజెక్షన్ చేసింది కదా, నేను ఇక్కడ సేల్ చేసిన. దీన్ని ఇక్కడ సేల్ చేసి దీనికి ఇక్కడ వరకు పెట్టేసి ఇది ఇక్కడ పెట్టిన. ఇక్కడ ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇవాళ నాది ఎంట్రీ పాయింట్ అనేది లేదు, ఎక్కడ కూడా నాకు ఎంట్రీ పాయింట్ అనేది లేదు. కాకపోతే నేను ఇక్కడ ఇట్లా అవునుకుంటా నేను ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ ఇది చూస్తే రిజెక్షన్ ఎంత చిన్నగా వచ్చింది, ఇది ఇక్కడ టచ్ అయింది, మళ్ళీ క్రాస్ అయిపోయింది. ఇక్కడ నాకు ఈ రిజెక్షన్ దగ్గర బిగ్ బేరిష్ క్యాండిల్ ఉన్నా అని నేను ట్రేడ్ తీసుకున్నా అని అయిపోతున్నాయి. కాకపోతే లేకున్నా అని కూడా నేను ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది.
తర్వాత ఏం చేసిన మళ్ళా ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని బ్రేక్అవుట్ అయింది కదా, బ్రేక్అవుట్ అయిపోయినాక మళ్ళీ తర్వాత మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పేసి అని మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ ఓవర్ ట్రేడ్ చేసిన. తీసేద్దాం. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఇది అయిపోయింది కదా, ఇది తర్వాత నేను 1 minute టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ కన్ఫర్మేషన్ ఇది ఈ లైన్ని బ్రేక్అవుట్ చేసేసింది కదా, తర్వాత నార్మల్గా ఇప్పుడు ఎట్లుంటుంది, ఇక్కడ వచ్చి దీన్ని ఈ లైన్ని బ్రేక్అవుట్ ఇప్పుడు ఇది పైన చేస్తే మళ్ళీ తర్వాత రివర్స్ వచ్చేసి మళ్ళీ ఈ లైన్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుందని చెప్పేసి అనుకుంటాం కదా మనం. నేను ఆ ఉద్దేశంతో నేను ఏం చేసిన, ఇక్కడ ఇది బుల్లిష్ ఉంది కదా 1 minute ఇక్కడ మళ్ళీ ట్రేడ్ తీసుకున్నా. ఇది ఇక్కడ ఈ చిన్నగా ఇది బుల్లిష్ ఉంది కదా, ఇక్కడ క్యాండిల్ ఇది బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ కిందనే ఎస్ఎల్ పెట్టినా నేను. ఇక్కడ క్యాండిల్ కిందనే ఎస్ఎల్ పెట్టినా. ఇది ఇక్కడ ఇట్లా పెట్టినా. ఇది స్టాప్ లాస్ అనేది ఇది హిట్ అయిపోయింది. ఇది హిట్ అయిపోయినాక మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ రిక్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ ఏరియా సపోర్ట్ ఉంది కదా, తర్వాత ఇక్కడ మళ్ళా నెక్స్ట్ బుల్లిషే ఉంటుందని చెప్పేసి అని మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా. ఇది కూడా మళ్ళీ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ ఇది క్యాండిల్ ఉంది కదా, క్యాండిల్ దగ్గరనే ఎస్ఎల్ పెట్టినా. ఇది ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఎంట్రీ పాయింట్ పెట్టేసి ఇక్కడ క్యాండిల్ దగ్గరనే ఎస్ఎల్ పెట్టి మళ్ళీ దీన్ని ఇక్కడ పైకి ఇట్లా పెట్టిన 1 minute టైం ఫ్రేమ్లో. ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. కంటిన్యూ 3 స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 3 రూల్స్ అగెన్స్ట్ చేసిన. అంటే ఇది జస్ట్ ఏదో మార్కెట్ ఇట్లుంది కదా, ఇట్లా వస్తుంది కదా అనే ఉద్దేశంతో ట్రేడ్ తీసుకుంటే ఇవి 3 అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత నేను రూల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తే రూల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తే ఏమైందో నేను ఇప్పుడు చూపిస్తా. తర్వాత ఇది ఇక్కడ ఏమైంది మనకి, ఇప్పుడు నేను ఇప్పుడు రూల్స్ ప్రకారం ట్రేడ్ ఇట్లా చేసిన. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హయ్యర్ హై తర్వాత ఇక్కడ హయ్యర్లో ఉంది చూడండి, దీన్ని బ్రేక్ చేయకుండా అని ఇక్కడ అయిపోయి రిజెక్షన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏమైపోయింది, ఇది రిజెక్షన్ అయిపోయే వరకల్లా తర్వాత అప్ ట్రెండ్ అనుకొని తర్వాత ఇక్కడ చూస్తే మనం ఇక్కడ హయ్యర్లో ఇక్కడ ఇది హయ్యర్ హై, తర్వాత ఏముంటుంది హయ్యర్లో ఉంటుంది ఇక్కడ, అవునా. తర్వాత ఇక్కడ హయ్యర్లో ఉంటుంది కదా, ఇక్కడ హయ్యర్లో అయ్యి మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ హయ్యర్ హై వస్తుంది, అవునా. నేను ఇప్పుడు రూల్స్ ప్రకారం ఇప్పుడు నా రూల్స్ ప్రకారం ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కదా, ఇక్కడ హయ్యర్లో ఉంది కదా, దీనిపైన ఇక్కడ నేను మార్క్ చేసుకొని నేను బరాబర్ ఇక్కడ నేను ఎంట్రీ పాయింట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది, బెరిష్ క్యాండిల్, తర్వాత ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, తర్వాత ఇక్కడ బులిష్ వచ్చింది. నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. దీని కింద ఎస్ఎల్ పెట్టిన, కొంచెం డౌను, దీని కింద పైన ఇక్కడ పెట్టిన, ఇది ఇంతే పెట్టిన, ఇక్కడ పెట్టిన, దీని కింద 1:3 ఇట్లా పెట్టిన. ఇది టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇది నాకు ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఇక్కడ నేను ట్రేడ్ చేసినా, నాకు ఇది టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఈ 3 అనేది జస్ట్ క్యాజువల్గా ఇది మార్కెట్ అవుతుంది కదా, తర్వాత మార్కెట్ మీదకే పోతుంది కదా అనే ఉద్దేశంతో జస్ట్ క్యాజువల్ ఇవి మా రూల్స్కి అగెన్స్ట్గా నేను ట్రేడ్ చేసినా కాబట్టి ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది కరెక్ట్ రూల్స్ ప్రకారం ఇక్కడ మనం చూస్తే ఇది ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ హయ్యర్ హై తర్వాత ఇది హయ్యర్లో వస్తుంది కదా, కరెక్ట్ ఇక్కడ హయ్యర్లో దగ్గరనే నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకొని ఇక్కడ హయ్యర్ హై ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇది అనేది టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇవాళ ఈ ఫస్ట్ 3 ట్రేడ్ ఓవర్ ట్రేడ్ చేసిన, లాస్ట్ 4th ట్రేడ్ మాత్రము కన్ఫర్మేషనే తీసుకున్నా. కాకపోతే మనం ఒకవేళ నేను ట్రేడ్ మళ్ళీ తర్వాత ఇంకోటి ఏం చేసిన,
ఇది అయిపోయింది కదా. తర్వాత నేను ఏం చేసిన, ఈ ట్రెండ్ లైన్ తీసుకున్నా. ఇట్లా ఈ ట్రెండ్ లైన్ తీసుకున్నా. ఈ ట్రెండ్ లైన్ తీసుకుంటే ఇక్కడ మనకు రిక్వెస్ట్ చేసింది దీనికి. ఇక్కడ చేస్తే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేను. ఆల్రెడీ ఇక్కడ బుల్లిష్లో ఉన్నా కదా, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేను. ఆల్రెడీ ఇక్కడ నేను ఇక్కడ మార్కెట్ బై చేసినా కదా, బై చేసినప్పుడు ఇక్కడ సేల్ తీసుకోరాదు కదా, సేల్ తీసుకోలేను. తర్వాత రివర్స్ వచ్చినప్పుడు అరే ఇక్కడ రిజెక్షన్ వచ్చింది కదా, ఇక్కడ పెద్ద రిజెక్షన్ ఉంది చూడండి. ఇక్కడ చూస్తే ఇక్కడ హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో, తర్వాత ఇక్కడ పాయింట్ దగ్గర, తర్వాత ఇక్కడ హయ్యర్లో. ఇది నేను ఇట్లా అనుకున్నా. ఇది ఇట్లా అనుకొని నేను ఏం చేసిన, ఇక్కడ ఆల్రెడీ నేను సేలు పెట్టిన, మార్కెట్ అనేది సేలు రెడీ చేసి పెట్టిన. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక 2 ట్రేడ్లు నేను పొజిషన్ రెడీ చేసి పెట్టేసిన. ఇక్కడ ఈ ఏరియాలలో ఇట్లా పెట్టేసి దీనికి ఇక్కడ పెట్టేసి నేను ఇది పెట్టేసుకున్నా. కాకపోతే నాకు ఎందుకో ఇక్కడ మార్కెట్ ఇది పెట్టేసిన, ఇది అప్పటికి ఇది ఎక్స్క్యూట్ కాలేదు. కాకపోతే నాకు ఇక్కడ మార్కెట్ అనేది ఇది ఇక్కడ ట్రెండ్లో ఉంది కదా, హయ్యర్ హై హయ్యర్లో, హయ్యర్ హై హయ్యర్లో, హయ్యర్ హై అనేది ఇది ఉంది కదా. ఇక్కడ ఇది ఉంది కాబట్టి నేను ఏం చేసిన, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ బై చేసి తర్వాత బై చేసి ఏం చేసిన, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్. ఈ క్యాండిల్ వరకు మళ్ళీ కంపల్సరీ మార్కెట్ అనేది ఉంటుందని చెప్పేసి ఈ క్యాండిల్ వరకే నేను టార్గెట్ అనేది పెట్టుకున్నా. ఒకవేళ మళ్ళీ ఈ క్యాండిల్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ డౌన్ ట్రెండే ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడ వరకే నేను టార్గెట్ పెట్టుకున్నా. ఇక్కడికి నాది టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇది ఇవాళ చేసిన ట్రేడ్. ఓవర్గా 3 ట్రేడ్ చేసిన, 3 స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇది లాజిక్ ప్రకారం ట్రేడ్ చేసిన, ఇది అనేది 4th అనేది టార్గెట్ అనేది హిట్ అయింది. ఇది ఇవాళ చేసిన మిస్టేక్స్. ఓకే, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే.